వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు సినాప్సిస్ రూపంలో ఇండియన్ జాగ్రఫీ మరియు ఇండియన్ పాలిటీలని అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. సో అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా డైలీ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో తీసుకోండి. మరి నిన్న పాలిటీ క్లాస్ చెప్తూ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి అందులో రాజ్యాంగబద్ధ సంస్థల్లో మొదటిగా ఎన్నికల సంఘం గురించి డిస్కస్ చేశాం. అదేవిధంగా మరి ఈరోజు రాజ్యాంగబద్ధ సంస్థలు అనే టాపిక్లో రెండవది అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కొన్ని అంశాలని తెలుసుకుందాం. మనం ఏం చెప్తున్నామంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి, అది ఏమేం చేస్తుంది అవి చెప్తాను మాత్రమే. మరి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావడానికి వీటన్నిటిని మళ్ళీ మనం ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేయొచ్చు. అంటే దాని యొక్క పుట్టు పూర్వత్రాలన్నింటినీ కూడా ఇండియన్ హిస్టరీ టాపిక్లో చర్చించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీటిని గుర్తుపెట్టుకోండి. మరి రెండవది యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఈ యూపీఎస్సి గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీసుల యొక్క నియామక సంస్థగా యూపీఎస్సి ఉంటుంది. కేంద్ర స్థాయిలో నియామకాలు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి అనేకమైనటువంటివి కూడా 24 రకాలైనటువంటి అనేకమైనటువంటి కేంద్ర స్థాయి ఉద్యోగాలు. అలాగే కేంద్ర స్థాయిలోనే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి గజిటెడ్ అయినటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా పరీక్షల్ని నిర్వహించి ఎవరైతే ప్రతిభ ఆధారంగా ఉన్నటువంటి ప్రతిభను ఆధారం చేసుకొని పరీక్షలను నిర్వహించి ఇక్కడ మనకు వీళ్ళని ఎంపిక చేసి ఉన్నతమైనటువంటి వ్యక్తులని ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఈ యూపీఎస్సి గురించినటువంటి అంశాలన్నింటినీ కూడా 14వ భాగంలోని విషయాలు, 14వ భాగం 315 ఆర్టికల్ నుంచి 323 ఆర్టికల్ వరకు యూపీఎస్సి ప్రారంభము, యూపీఎస్సి ఏం చేస్తుంది, దాని యొక్క విధులేంటి, ఎలా నియామకం చేస్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, ఇది ఇంపార్టెంట్ అండి. మరి నెక్స్ట్ మనకు దీని యొక్క నిర్మాణం చూద్దాం. యూపీఎస్సి యొక్క నిర్మాణం. ఈ యూపీఎస్సిని నిర్మాణంలో ఒక చైర్మన్ ఉంటాడు, ఖచ్చితంగా ఒక చైర్మన్ ఉంటాడు. ప్లస్ ఈయనకు సహాయకంగా సభ్యులు కొంతమంది ఉంటారు, ఆ సభ్యులు కూడా 9 నుంచి 11 మంది సభ్యులని. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ళని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఒక చైర్మన్ ఉంటాడండి, దానికి కంపల్సరీ సభ్యులు 9 నుంచి 11 మంది ఉండొచ్చు. అంటే 9 మంది మినిమం, మ్యాక్సిమం 11 మంది. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కంపల్సరీగా రాష్ట్రపతి నిర్ణయంతో మాత్రం వీళ్ళ అర్హతలు కానీ, అంటే వీళ్ళ అర్హతలు ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు, కానీ రాష్ట్రపతి నియమిస్తాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇందులో తెలియచేయడం జరిగింది. అయితే భారతదేశ ప్రభుత్వంలో కానీ రాజ్యాంగం ఒక చిన్న విషయం తెలిసింది. ఏంటంటే భారత ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ పది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి
ఉద్యోగస్తులు ఆల్రెడీ సర్వీసులో ఉన్నటువంటి కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆధారంగా పదవిని నిర్వహించి ఉన్నటువంటి వ్యక్తుల్ని నియమించవచ్చు అనేటువంటి విషయాన్ని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. మరి వీరి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఉంటుంది. మరి వీరికి జీతభత్యాలు కేంద్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. ఇది వీళ్ళకు జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే కేంద్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. మన కేంద్రంలో 2 రకాలైనటువంటి నిధులు ఉన్నాయి. అవి ఏంటంటే సంచిత నిధి మరియు ఆగంతక నిధి. ఈ ఆగంతక నిధి అనేటువంటిది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు, కేంద్ర సంచిత నిధి అనేటువంటిది ఏ విషయాల్లో ఉపయోగిస్తారు అనే విషయాల్ని డీటెయిల్గా నెక్స్ట్ బడ్జెట్ వాటికి సంబంధించినటువంటి క్లాసెస్లో పార్లమెంటు గురించి డిస్కస్ చేసే సమయంలో అక్కడ కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే వీరికి ఉన్న జీతభత్యాలని చైర్మన్కి మరియు సభ్యులు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి జీతభత్యాలని ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కేంద్ర సంచిత నిధి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ఇంకా మనకి ఈ నిర్మాణంలోనే ఇంకొన్ని చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించినటువంటి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వీరి చైర్మన్ మరియు సభ్యులు ఎప్పుడైనా సరే వాళ్ళు రాజీనామా ఇచ్చి పదవి నుంచి తప్పుకోవచ్చు. అంటే వాళ్ళంతటా వారు రాజీనామా ఇచ్చి పదవి నుంచి అంటే వాళ్ళు రాజీనామా ఇచ్చి పదవి నుంచి తప్పుకోవచ్చు. వాళ్ళంతట వాళ్ళే అంటే రాజీనామా ఇవ్వడం ద్వారా వాళ్ళు తప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకు రాజ్యాంగంలో నిర్ధారించిన పదవీ కాలం అంటే మనకు రాజ్యాంగంలో నిర్ధారించిన పద్ధతి ద్వారా రాష్ట్రపతి వారిని పదవీ కాలం ముగియక ముందు తొలగించవచ్చు. రాజ్యాంగం నిర్ధారించిన పద్ధతి ద్వారా అంటే రాజ్యాంగం నిర్ధారించిన పద్ధతి ద్వారా మాత్రమే వాళ్ళని తొలగించడానికి అవకాశం ఉంటుంది. అంటే అది ఏ సిచ్యువేషన్స్లో తొలగింపు అనేటువంటి ఏ సిచ్యువేషన్స్లో తొలగిస్తారు, అసలు రాజ్యాంగంలో ఏ విషయాల్ని పేర్కొనడం జరిగింది అంటే ఈయన ఇక్కడ యూపీఎస్సీ చైర్మన్ కానీ ఇతర సభ్యులు కానీ ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ రాష్ట్రపతి 2 రకాలైనటువంటి కారణాల వల్ల తొలగిస్తాడు. ఆ 2 రకాలైనటువంటి కారణాలు ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి దివాలాదారుడు అని నిర్ణయిస్తే, అంటే న్యాయస్థానం నిర్ణయిస్తే, అంటే అతను దివాలా తీశాడు లేదా దివాలాదారుడు అని న్యాయస్థానమే నిర్ణయించిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతన్ని తొలగించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా పదవీ కాలంలో ఇక్కడ చూడండి చైర్మన్ అంటే పదవీ కాలంలో తన పదవీ బాధ్యతల్ని తన పదవిని మానేసి ఏదైనా వేతనం వచ్చే ఉద్యోగం చేస్తే, చేస్తూ లాభాలు నర్జించాడనుకో, వేరే ఏదైనా వేతనం వచ్చే ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తారంటే పదవి నుంచి తొలగించేసే అవకాశం రాష్ట్రపతికి ఉంది. అంతేకాకుండా ఇంకా వీళ్ళని యూపీఎస్సీ మరియు ఇతర సభ్యులని రాష్ట్రపతి అనుచిత ప్రవర్తన వల్ల కూడా తొలగిస్తాడు. రాష్ట్రపతి ఈ చైర్మన్ని సభ్యులని ఎలా తొలగిస్తారు అంటే అనుచిత పద్ధతుల వల్ల. ఇది మనం మెయిన్గా కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ అని ఎందుకని ఇదే పనిగా చెప్తున్నాను అంటే అసలు అనుచిత ప్రవర్తన అనే దాని గురించి ఎందుకు వచ్చింది. ఈ అనుచిత ప్రవర్తన వల్ల తొలగించాల్సి వస్తే రాష్ట్రపతి
సుప్రీంకోర్టుకి సూచించాలి. అంటే ఏమని సూచించాలి? ఇప్పుడు ఒక చైర్మన్ కానీ ఎవరైనా సరే ఒక పర్సన్ గురించి అనుచిత ప్రవర్తన అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సో అది నిజమైనదా కాదా అని రాష్ట్రపతి ఎవరికి చెప్తున్నాడు? సుప్రీంకోర్టుని నిర్ధారించమని సూచిస్తున్నాడు. సుప్రీంకోర్టుకి ఇతని గురించినటువంటి విషయాలు నిజమా కాదా అనేది నిర్ధారించండి అని చెప్పేసి వారికి చెప్తున్నారు. అయితే ఈ అనుచిత ప్రవర్తన అనేటువంటిది ఏ ఏ సందర్భాల్లో చెప్తాం అంటే 2 సందర్భాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాలతో సభ్యుడు లేదా చైర్మన్కి సంబంధం కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ అలిగేషన్. ఈ అలిగేషన్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి సూచిస్తారు అది నిజమా కాదా, సంబంధం కలిగి ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ, ఆ కంపెనీతో సభ్యుడు కాకపోయినా లాభాలలో వాటాలు తీసుకుంటే, లాభాలలో ఏదైనా వాటాలు, ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ అండి, ఇప్పుడు ప్రజెంట్ చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్. ఆ ప్రైవేట్ కంపెనీస్లో లాభాలలో వాటాలు, సభ్యుడు కాదు కానీ లాభాల్లో వాటాలు వస్తున్నాయి. సో ఇవి అనుచిత ప్రవర్తనలు అని చెప్పేసి చెప్తాం. అయితే ఒక్కోసారి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే తాత్కాలిక చైర్మన్ని నియమిస్తుంటాడు. అవి ఏ సందర్భాలు? అవి కూడా ఒక 2 సందర్భాలు ఉన్నాయి. అదేంటంటే చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు, ఒకవేళ పదవీ కాలం అయిపోయి ఆ పదవి ఖాళీ అయింది, చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే రాష్ట్రపతి తాత్కాలిక చైర్మన్ని నియమిస్తాడు. ఇది ఒక పాయింట్. మరి రెండో పాయింట్ ఏంటి? చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడే కాకుండా ఇంకా ఏ సందర్భంలో అంటే ఇంకా ఇంకొక సందర్భం ఉంది. ఎప్పుడు అంటే చైర్మన్ హాజరు కాలేని పక్షంలో, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి చైర్మన్ హాజరు కాలేని పక్షంలో, ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన దేని వలన ఆయన అటెండ్ కాలేకపోతుంటే అప్పుడు మనకు ఖచ్చితంగా ఏం చేస్తారంటే తాత్కాలిక చైర్మన్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఈ రాజ్యాంగబద్ధ సంస్థలన్నిటికీ స్వతంత్రత కలిగి ఉంటాయి. ఆ స్వతంత్రత ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. నిన్న కూడా స్వతంత్రత, ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రత గురించి చెప్పాం. అలాగే యూపీఎస్సికి స్వతంత్రత, ఈ నిర్ధారణ అనేటువంటిది ఎలా అనేటువంటి చూద్దాం. ఈ స్వతంత్రత అనేటువంటిది యూపీఎస్సీ చైర్మన్ ఆర్ సభ్యులు రాష్ట్రపతి నిర్ధారించిన పద్ధతి ప్రకారమే తొలగించాలి. రాష్ట్రపతి ఏదైతే నిర్ధారించాడో ఆ పద్ధతి ప్రకారమే తొలగించాలి. అంటే వీళ్ళకి పదవీ కాల భద్రత ఉంటుంది. పదవీ కాల భద్రత ఉంటుంది. పదవీ కాల భద్రత ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్ అండి. పదవీ కాల భద్రత ఖచ్చితంగా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే చైర్మన్ లేదా సభ్యుడి సర్వీస్ గురించి, చైర్మన్ లేదా సభ్యుడి యొక్క సర్వీస్ గురించినటువంటి రాష్ట్రపతి నిర్ధారించిన తర్వాత మార్చకూడదు. సర్వీసులను రాష్ట్రపతి నిర్ధారించిన తర్వాత మార్చరాదు. వన్స్ రాష్ట్రపతి నిర్ధారించిన తర్వాత మార్చకూడదు. ఓకే. మరి అంతేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ ఉన్నాడు. యూపీఎస్సీ చైర్మన్ రిటైర్డ్ అయిన తర్వాత
అంటే దీన్ని ఆఫ్టర్ రిటైర్డ్ అని రాస్తాం. ఆఫ్టర్ రిటైర్ తర్వాత దీని తర్వాత ఆఫ్టర్ రిటైర్డ్ దేనిలోనూ నియమించబడడానికి వీల్లేదు. అంటే ఏ పదవిలో నియమించబడడు, ఏ పదవిలోనూ నియమించబడడు. అది యూపీఎస్సీ చైర్మన్. మరి ఇక్కడ సభ్యులు, యూపీఎస్సీ సభ్యులు ఉన్నారుగా, ఈ సభ్యులు మాత్రం వీళ్ళెలా యూపీఎస్సీ చైర్మన్గా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఇతనికి ఇంకా వేరే ఏ ఛాన్స్ లేదు, బట్ వీళ్ళకి మాత్రం యూపీఎస్సీ చైర్మన్గా వెళ్ళొచ్చు. అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పిఎస్సి చైర్మన్స్గా కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి అవకాశం ఉంది. అయితే వన్స్ ఒకసారి యూపీఎస్సీకి చైర్మన్ చేసిన వ్యక్తి కానీ, యూపీఎస్సీ సభ్యులు చేసిన వ్యక్తులు కానీ మళ్ళీ అదే స్థానానికి ఎంపిక అవ్వడానికి అవకాశం లేదు. మళ్ళీ అదే స్థానానికి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఏమాత్రము లేదు. అంటే ఒకసారి మాత్రమే వాళ్ళు యూపీఎస్సీ చైర్మన్గా ఉంటారు. అలాగే ఒకసారి మాత్రం యూపీఎస్సీ సభ్యులుగా ఉంటారు. అంతేగాని మళ్ళీ గత సంవత్సరంలో యూపీఎస్సీ సభ్యులుగా ఉండి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు మళ్ళీ యూపీఎస్సీ సభ్యులు రిటైర్డ్గా అనేటువంటిది ఉండదు. వీరికి ఆల్రెడీ పదవీ కాలం ఆల్రెడీ చెప్పాను మీకు. ఏమనంటే 6 సంవత్సరాలన్నా ఉంటుంది, లేదా 65 సంవత్సరాలు. ఈ రెండిట్లో ఏది ముందొస్తే అది 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీళ్ళ యొక్క విధులు కొన్ని ఉన్నాయి. విధులు తర్వాత అసలు యూపీఎస్సీని ఎందుకు ఏర్పాటు చేశారు, ఏమేమి ఉంటుంది అంటే కొన్ని విధులు అనేటువంటి కొన్ని ఉన్నాయి ముఖ్యమైనటువంటివి. ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను. ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ వంటి కేంద్ర స్థాయిలో ఉన్న గజెటెడ్ ఆఫీసర్లని వాళ్ళ యొక్క నియామకము, అంతేకాకుండా కేంద్ర సర్వీసులో అనేకమైనటువంటి పరీక్షలను ఇది యూపీఎస్సీ నిర్వహిస్తుంది. సో వీటి యొక్క పరీక్షల నిర్వహణ మరియు ఇంకా ఏం చేస్తుంది అంటే కేంద్ర సర్వీసులు ఏవైనా కొత్తవి చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడ్యుకేషన్ సర్వీస్ చేయాలనుకోండి, ముందు రాజ్యసభలో బిల్ ప్రవేశపెట్టాలి. బిల్ పెట్టిన తర్వాత మళ్ళీ లోక్సభ, ఆ తర్వాత ఇక్కడ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఆమోదం. ఇది అయిన తర్వాత వీళ్ళు అన్ని గజెట్లో నుంచి యూపీఎస్సీని సంప్రదించి అక్కడ సర్వీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒకటన్నమాట. అంతేకాకుండా రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ కోరిన విధంగా రాష్ట్రానికి అవసరమైన విధంగా తోడ్పడతారు. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి ఏం చేస్తారు, రాష్ట్రపతి ఈ సివిల్ సర్వీసెస్ ఉన్నారు కదా, సివిల్ సర్వీసెస్ ఉన్న వ్యక్తులని గవర్నర్కి అప్పగిస్తారు. ఈ గవర్నర్ ఏం చేస్తారంటే వారి యొక్క రాష్ట్రంలో వీరిని నియమించుకుంటారు. వర్క్ చేయడానికి రాష్ట్రంలో వీళ్ళని ఏం చేస్తారంటే నియమించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా చూడండి, ఇంకా యూపీఎస్సీ ఈ విధమైనటువంటి ఒక పని చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళని ఒక సర్వీస్ నుంచి మరొక సర్వీస్, ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్కి మార్చడానికి ఏ ప్రభుత్వమైనా యూపీఎస్సీని సంప్రదించాలి. అది కేంద్ర ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వమైనా సరే. అభ్యర్థుల యొక్క విషయాలని ఏం చేయాలన్నా, సివిల్ సర్వీసెస్కి సంబంధించి అభ్యర్థుల యొక్క విషయాలను ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరిని సంప్రదించాలి, యూపీఎస్సీనే సంప్రదించాలి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, యూపీఎస్సీనే సంప్రదించాలి. యూపీఎస్సీని సంప్రదించకుండా, యూపీఎస్సీకి చెప్పకుండా ఎటువంటి సర్వీసులని వేటిని కూడా మార్చడానికి అవకాశము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీని సంప్రదించాల్సినటువంటి
విషయాలు ఏంటి అంటే పదోన్నతులు, అంటే ఆయనకి ఏదన్నా పదోన్నతి కలిగిస్తున్నట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐఏఎస్ని సిఎస్గా అపాయింట్ చేసుకోవాలి, లేదా ఒక వింగ్ కమిషనర్గా అపాయింట్ చేసుకోవాలి, అది కూడా ఒక పదోన్నతి. నెక్స్ట్ ఒక సర్వీస్ నుంచి మరొక సర్వీస్కి బదలాయింపు చేయడం, తర్వాత అభ్యర్థులకు కావాల్సిన కొన్ని అర్హతలు ఏంటి అనేటువంటి నిర్ణయించేటప్పుడు, అంతేకాకుండా ఇంక్రిమెంట్స్ ఏదైనా నిలిపివేయాలన్నా, ఇంక్రిమెంట్స్ నిలుపుదల, సర్వీస్ మ్యాటర్స్, ఏదైనా సర్వీస్ విషయాలు కానీ, ధన నష్ట వసూలు కానీ, అంటే అతని వల్ల ధన నష్టం జరిగింది, అది వసూలు చేయాలనుకోండి, అలాంటివి కానీ, పదోన్నతి నిలుపుదల చేయడం కానీ, ఇవ్వడము, అలాగే పదోన్నతి నిలుపుదల, ఏదైనా సరే నిర్బంధ పదవి విరమణ చేయడం కానీ, హోదాను తగ్గించడం కానీ, ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడం కానీ, ఇలాంటి ఏవి చేయాలన్నా కూడా కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని సంప్రదించాలి? యూపీఎస్సీని సంప్రదించాలి. సో అది ఒక అత్యున్నత సంస్థ, అది రాజ్యాంగబద్ధమైనటువంటిది, ఒక అత్యున్నతమైనటువంటి సంస్థ అని చెప్పవచ్చు. ఏ అంశాల గురించైనా ప్రభుత్వం యూపీఎస్సీని సంప్రదించకపోతే బాధితుడైన సివిల్ సర్వీసెస్ న్యాయస్థానంలో ఎటువంటి పరిహారం అనేటువంటిది అందించాల్సిన అవసరము లేదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఏదైనా అంశాలు ప్రభుత్వం యూపీఎస్సీని సంప్రదించలేదనుకోండి, ఆ బాధితుడైనటువంటి సివిల్ సర్వెంట్స్ న్యాయస్థానం ద్వారా ఎటువంటి పరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే యూపీఎస్సీని సంప్రదించాల్సిందే. ఇది అసలు సింపుల్గా రాజ్యాంగం ఏం చెప్తుందంటే యూపీఎస్సీని ఒక మాట, వెరీ సింపుల్, చాలా ఇంపార్టెంట్, ప్రతిభ ఆధారిత వ్యవస్థకు కాపలా కుక్క, వాచ్ డాగ్ ఆఫ్ మెరిటోరియస్ వాచ్ డాగ్ ఆఫ్ మెరిటోరియస్ పీపుల్ అని చెప్పేసి రాజ్యాంగము యూపీఎస్సీని గురించినటువంటి విషయాన్ని తెలియజేసింది. సో ఇవి మనకు మెయిన్గా రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్నటువంటి మరొక యూపీఎస్సీకి సంబంధించిన అంశాలు. మరి ఇదే విధంగా యూపీఎస్సీలో ఏ విధంగా అయితే ఉన్నాయో రాష్ట్రపతి, రాష్ట్రంలోకి వచ్చేసరికి రాష్ట్ర గవర్నరు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో కూడా ఇదే విధమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రపతి అని చెప్పిన ప్రతి అంశంలోనూ గవర్నర్ ఉంటారు. సో గవర్నర్కు సంబంధించినటువంటి అన్ని అంశాలు రాష్ట్రంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఒకటి లేదా రెండు రాష్ట్రాలు రెండూ కలిసి కంబైన్డ్గా ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇది కొంచెం మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలే, కాబట్టి వాటి గురించినటువంటి అంశాలని క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 2 మాస్కులు ధరించమని ఈరోజు పేపర్లో కూడా గమనించాం. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ టు ఆల్.